హరే కృష్ణ. శ్రీమాత్రే నమః. హిందువులకు అత్యంత ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి, దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో దసరా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుడి సంహారం కోసం జగన్మాత ఆశ్వయుజ శుద్ధ పాఠ్యం నుంచి యుద్ధం మొదలుపెట్టి ఒక్కో రోజులో ఒక్కో అవతారంలో యుద్ధం చేసి విజయదశమి రోజున సంహరించారని పురాణాలు చెబుతున్నాయి. తొలి రోజు శైలపుత్రిగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారన్నమాట. వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రి దేవికి పాఠమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును అందిస్తుంది. రెండో రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు. శ్లోకం: హ్రీంకారాసన కర్పితానలసికాం సౌక్లీం కళాభిపిత్రీం సౌవర్ణాం పరధారిణీం వసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమం కుశధారం స్రగ్భూషితాం తాం గౌరీం త్రిపురాం పరాత్పరా కళాం శ్రీచక్ర సంచారిణీం. రెండో రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి